వెండి గొలుసులు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాతో క్షణాల్లో మెరిసేలాగా చేయండి. నిరంతరం వాడకం వల్ల లేదా గాలిలోని తేమ వల్ల లేదా మన శరీరంలోని వేడి కారణంగా ఒంటిపైన ధరించిన వెండి ఆభరణాలు నల్లగా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇంట్లో ఊరికే పెట్టినా కూడా అవి నల్లగా అయిపోతూ ఉంటాయి. అయితే వాటిని కొత్త వాటిలాగా మెరిపించడానికి ప్రతిసారి షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ చిట్కాలతో ఇంట్లోనే మీరు వాటిని కొత్త వాటిలాగా మెరిసేలాగా చేయొచ్చు. అదెలాగో చూద్దాం. టూత్ పేస్ట్. మీ వెండి వస్తువులు నల్లగా మారినట్టయితే వాటిని తెల్లగా మార్చేందుకు టూత్ పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం నల్లగా మారిన వెండి వస్తువులపై కొంచెం టూత్ పేస్ట్ రాయండి. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్తో మెల్లగా రుద్దండి. చివరిగా శుభ్రమైన నీటితో కడిగితే వెండి వస్తువులు తలతల్లాడతాయి. బేకింగ్ సోడా లేదా వెనిగర్. వెండి వస్తువులకు పాత మెరుపును తీసుకురావడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం. ఇందుకోసం బేకింగ్ సోడాలో కొంచెం వైట్ వెనిగర్ కలిపి పేస్ట్ లాగా రాయండి. ఈ మిశ్రమాన్ని మెత్తని వస్త్రంతో వెండి వస్తువులపై రాయండి. కాసేపు మెల్లగా రుద్ది ఆపై నీటితో శుభ్రం చేయండి. అంతే, నల్లగా ఉన్న నగలు క్షణాల్లో తెల్లగా మెరిసిపోతాయి. నిమ్మరసం. నిమ్మరసంలోని గుణాలు జిడ్డును, నలుపును త్వరగా వదిలిస్తాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం చుక్కలు వేసి కలపండి. దీనిని వెండి పాత్రలు లేదా ఆభరణాలకు పట్టించి రుద్దండి. ఇలా చేయటం వల్ల వెండి పాత్రలు కొత్త వాటిలాగా మెరుస్తాయి. సోప్ లేదా షాంపూ. సాధారణంగా మురికిని పోగొట్టడానికి డిష్ వాషర్ లేదా షాంపూ బాగా ఉపయోగపడతాయి. 1 కప్పు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల డిష్ వాష్ లిక్విడ్ లేదా షాంపూ కలపండి. ఈ నీటిలో వెండి వస్తువులు 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత బ్రష్తో రుద్ది కడిగేస్తే మసకబారిన వెండి మళ్ళీ మెరుపులు వస్తుంది. సో వెండిని తెల్లగా చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ ఉన్నాయి కదా, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటాను. సో మరి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.